అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఆ మొక్క అనేది ప్రతి ఒక్క ప్రదేశంలో ఉంటుంది. మీరు చూసుంటారు, అందరూ చూసుంటారు. ఆ మొక్క గురించి, ఆ మొక్క వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉంది అనే విషయం తెలుసుకుందాం. ఆ మొక్క అనేది ఈ మొక్కే. ఈ మొక్కను బాగా పరిశీలించండి. దీన్ని పుష్పాలు కానీ, వీటి కాయలు కానీ అన్ని కూడా చూడండి. వీటిని బాగా పరిశీలించినారంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ మొక్కను మీరు ప్రతి ఒక్కరు చూసుకుంటారు. వాళ్ళ స్థానిక భాషల్లో వాళ్ళు తగిన పేరుగా పిలుచుకుంటారు ఈ మొక్కని. కానీ ఆయుర్వేదంలో దీని పేరు వచ్చి గరుడు ముక్కు మొక్క అంటాము. ఇది ఆయుర్వేదంలో గరుడు ముక్కు మొక్క అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ మొక్క వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. వీటి ఆకుల వలన, వీటి కాండం వలన, వీటి కాయల వలన, అదేవిధంగా ఈ చెట్టు వేర్ల వలన అనేక ప్రయోజనాలు అనేది మనకు ఉన్నాయి. ఇది చెట్టు పూర్తిగానే మనకి మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అనేది ఉన్నది. అటువంటి మొక్కలను మనం కూడా నాశనం చేయకుండా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మూర్ఛ వ్యాధితో చాలా మంది బాధపడతా ఉంటారు. వాళ్ళు బాధపడేదే కాకుండా వాళ్ళతో పాటు పక్కన వాళ్ళని కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఈ ఆకుల రసం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన సమాజంలోనే చాలా మంది మనకే కూడా రాత్రుల్లో నిద్ర రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి వ్యాధిగ్రస్తులు కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఉదాహరణకి ప్రమాదవశాత్తు మనకి తేలు కరిచినప్పుడు కూడా మనకి ఇబ్బంది పడతాం. అలాంటి వాటికి కూడా ఈ ఆకుల రసం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఆకుల రసం అనేది ఆయుర్వేదంలో వీటికి ఆకుల రసాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మనం సొంతంగా వినియోగించుకునేది కాదు. ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసాన్ని తేలికాటికి కానీ, అదేవిధంగా నిద్ర లేని సమస్యలకు కానీ, మూర్ఛ వ్యాధులకు కూడా ఈ ఆకుల రసాన్ని అనేది వినియోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వీటి కాయలు ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చికాయలు అదే బాగా ముదిరినాయంటే ఈ ఇష్టం పై ఉండే చర్మం ఈడిపోయి కాట్లుగా 2 కాట్ల గెద్ద ముక్కులు మాత్రం వచ్చుంటాయి. కాబట్టి దీని గెద్ద ముక్కు మొక్క అనేసి పిలవటం అనేది జరిగింది. వీటి కాయలు అనేది మేము దేనికి ఉపయోగిస్తామంటే, మా ఇంటి గుమ్మానికి కట్టుకోవడం అనేది జరుగుతుంది. అది ఎన్ని కాయలు అంటే 5 కాయలు కట్టుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే అమావాస్య రోజుల్లో కట్టుకుంటాం. అప్పుడు ఆ ఇంటికి దిష్టి అనేది కూడా తగలదు. దాని వరకు మేము ఉపయోగిస్తాం. అదేవిధంగా వీటి గింజలు ఈ విధంగా మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. వీటి కాయలు బాగా పరిశీలించండి. మీరందరూ కూడా వీటి కాయలను చూసే ఉంటారు. ఇవి బాగా పండినాయంటే నల్లగా 2 కొక్కులు మాదిరిగా ముళ్ళు మాదిరిగా వచ్చి ఉంటాయి. అదేవిధంగా దీని వేర్లు కూడా మనకి అనేక రకాల వ్యాధులకి అనేది ఉపయోగపడటం అనేది జరుగుతుంది. దీని వేర్లను ఏం చేయాలంటే మనం తెచ్చుకొని బాగా ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసి పెట్టుకోవాలి. మనకి తల నొప్పి వచ్చినప్పుడు తలకి ఆ పొడిని మసాజ్ చేసుకుంటూ కొద్ది వేడి నీళ్ళలో కలిపి మసాజ్ చేసుకుంటే మనకి తలనొప్పి భారం ఉన్నా కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. ఒకటి అదేవిధంగా మనకి కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అనేది కూడా వస్తూ ఉంటాయి.
అలాంటప్పుడు కూడా మనం ఈ వేర్ల పొడిని ఉపయోగించుకుంటే మనకి కీళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అనేది కూడా నయం కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఛాతి నొప్పి కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, లోపల భాగంలోనో బయట భాగంలోనో వస్తూ ఉంటుంది ఛాతి నొప్పి. అలాంటప్పుడు కూడా వేర్ల పొడిని మనం పూసుకున్నట్టయితే మనకి వెంటనే మనకు 5 నిమిషాలకంతా నయం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని నూనె అనేది ఆకుల ద్వారా గాను లేదా ఈ కాయల ద్వారా గాను వేర్ల ద్వారా గాను నూనెని కూడా తీయడం అనేది జరుగుతుంది. దీని నూనె అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు సర్వసాధారణంగా మనకి మన తలలో వెంట్రుకలు తెల్లబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఈ మొక్క అనేది మనకు ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా చర్మ వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి. చర్మ దద్దుర్లు, నవ్వులు, గజ్జి, తామరలు అటువంటివి కూడా వస్తూ ఉంటాయి. ఆ చర్మ వ్యాధులకు కూడా వీటి చూర్ణం అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం మాతృభాషలో ఎగ్గొల్ల పురుగు అంటాం. ఎగ్గొల్ల పురుగు కరిచినప్పుడు కూడా వీటి పొడిని మేము వినియోగించుకుంటే ఆ సాలెడు పురుగు లేదా ఎగ్గొల్ల పురుగు కరిచినప్పుడు మనకెంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఆ కొరికిన ప్రదేశంలో మనం మసాజ్ చేసుకుంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ చూర్ణాన్ని కాలిన గాయాలకు కానీ పుండ్లకు కానీ వచ్చిన చోట ఈ వేర్ల పొడిని కొద్దిగా కొబ్బరి నూనెలో కలిపి మనం కాలిన ప్రదేశంలో కానీ గాయాలు తగిలిన ప్రదేశంలో కానీ కొద్ది లేపనం చేసుకుంటే మనకి వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. వెంటనే కాదు, ఒక 2-3 రోజులకే నయం కావడం అనేది జరుగుతుంది, కాలిన గాయాలు కానీ పుండ్లు కానీ. అదేవిధంగా చెప్పాలంటే ఈ మొక్కలోని ప్రతి భాగం కూడా మంచి ఔషధ గుణాలతో కూడుకొని ఉండాలి. ఇటువంటి మొక్కలను మనం వదలకుండా పోషించవలసిన బాధ్యత మనది. ఈ మొక్కలను ప్రతి భాగం కూడా ఆరోగ్యానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. బాగా పరిశీలించండి. దీన్ని గెద్ద ముక్కు మొక్క అనేసి అంటాం. అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతున్నది. సరే, తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మనందరం అవుతాం. నమస్కారము.